హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాదర్ క్రియేషన్స్. నేను మీ కాదర్. ఈ వీడియోలో మీరైతే చూడబోతున్నారు బెంగళూరు బిఎంటీసీ బస్ లో టూర్ ప్యాకేజ్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. ఇదైతే ఫుల్ వన్ డే ట్రిప్ అండి. బెంగళూరులో ఉండే ప్లేసెస్ అన్ని మనం వన్ డే లోనే చూసేసి రావచ్చు. ఈ ప్యాకేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. బెంగళూరులో ఉన్న ఐకానిక్ ప్లేసెస్, పార్క్లు, అలాగే టెంపుల్స్ కూడా తీసుకెళ్తారు. 10 to 11 ప్లేసెస్ అయితే ఉన్నాయి. టికెట్ కాస్ట్ 472 రూపీస్ అయితే ఉంటుంది. వీడియోని ఫుల్ గా అయితే చూడండి, ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ట్రిప్ కి స్టార్టింగ్ పాయింట్ మెజెస్టిక్ బస్ స్టాప్ కాబట్టి మనం అక్కడికైతే వెళ్ళాలి. నేనైతే మార్తల్లి అశ్వత్ నగర్ లో ఉంటాను కాబట్టి ఇక్కడ నుంచి బస్ అయితే ఎక్కేసి మెజెస్టిక్ అయితే వెళ్తున్నా. డైరెక్ట్ గా మార్తల్లి నుంచి మెజెస్టిక్ కి మనకి మెట్రో అయితే లేదు. కేఆర్ పురం వెళ్ళేసి అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. వీకెండ్ కదా, బస్సులు ఖాళీ ఉంటాయని చెప్పేసి నేను బస్సులో అయితే వచ్చేసా. మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు నేను మెజెస్టిక్ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను. ఫస్ట్ టైం ఈ ప్లేస్ కి మీరు వచ్చారంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బెంగళూరులో ఉన్న అతిపెద్ద బస్ స్టాప్ లో ఇది కూడా ఒకటి. పికప్ పాయింట్ వచ్చేసి కాఫీ కేంద్ర అని చెప్పేసి ఒక షాప్ అయితే ఉంటుంది. దాని పక్కనే మనకి ఎయిర్పోర్ట్ బస్సులు అయితే ఆగుతాయి. టూర్ ప్యాకేజెస్ బస్సులన్నీ మనకి 32 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉంటాయి. పికప్ లొకేషన్ తెలియకపోతే అక్కడ ఎవరినైనా అడగండి, చెప్తారు. మీ బస్ నెంబర్ 15 మినిట్స్ బిఫోర్ మీ వాట్సాప్ కి అయితే వస్తుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ మా బస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, ఇదైతే ఏసీ బస్సు, బిఎంటీసీ వాళ్ళది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఈ బస్ లోనే ట్రావెల్ చేయాలి. ఈ బస్ లో డ్రైవర్ తో పాటు ఒక గైడ్ కూడా ఉంటారు. వాళ్ళైతే మన సీట్ నెంబర్ ని వెరిఫై చేస్తారు. ఈ బస్ లో వీళ్ళు తీసుకెళ్లే ప్లేసెస్ అన్ని మీకు ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ ప్యాకేజ్ లో 10 to 11 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ దగ్గర అయితే ఇప్పుడు నేను ఉన్నాను. ఫస్ట్ ప్లేస్ గా ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఆపోజిట్ సైడ్ లో మనకి బస్ అయితే ఆపుతారు. స్కై వాక్ ని క్రాస్ చేసుకుంటూ అవతల వైపు ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వెళ్లేసి దర్శనం చేసుకుని మళ్ళీ బస్సులోకి అయితే వచ్చేయాలి. 30 to 40 మినిట్స్ టైం అయితే ఇస్తారు. మీరు ఇండివిజువల్ గా రావాలంటే టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్లేటప్పుడు మీ లగేజెస్ అండ్ మీ ఫుట్వేర్ ఉంటే మీ బస్ లోనే వదిలేసి అయితే రండి. టెంపుల్ లోపలికి వెళ్లే ముందే మీకు ఇక్కడ ఫ్రీ ఫుట్వేర్ స్టాండ్స్ కూడా ఉంటాయి. అలా కొద్ది దూరం నడిచాక మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇదే టెంపుల్ ఎంట్రన్స్ గేట్ కాబట్టి ఇక్కడ చాలా మంది ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు. బెంగళూరులో ఉన్న రాధాకృష్ణ టెంపుల్స్ లో ఈ ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్దది. సో ఇక్కడైతే మనకి ఫోటోగ్రఫీ అలో ఉండదు, బయట వరకు అయితే తీసుకోవచ్చు, లోపలైతే అలో చేయరు. ఎంట్రన్స్ దగ్గరే మీకు కొబ్బరికాయలు కూడా ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు. టెంపుల్ లోపల మొబైల్ తీసారంటే వాళ్ళైతే లాగేసుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. దర్శనం చేసుకుని ఎలా బయటకు వచ్చారంటే పీస్ఫుల్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ప్రసాదం కూడా పెడతారు, మీకు నచ్చినంత అయితే తినొచ్చు. అలాగే ఇక్కడే ఫ్రీ లంచ్ కూడా ఉంటుంది 11:30 నుంచి 2 PM వరకు. ఫస్ట్ ప్లేస్ కంప్లీట్ అయిపోయింది. గైడ్ అయితే చెక్ చేస్తారు అందరూ వచ్చారా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ అక్కడ నుంచి ఒక 10 to 20 మినిట్స్ ట్రావెల్ చేశాక ఇంకొక ప్లేస్ కి అయితే తీసుకెళ్లారు. ప్లేస్ నెంబర్ 2 వచ్చేసి నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్. చాలా పెద్ద బిల్డింగ్ అండి. లోపలైతే మనకి చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. ఆర్టిస్టులు వేసిన చాలా రకాల డిజైన్స్ అన్ని మనకి రూమ్స్ లో అయితే కనిపిస్తాయి. ఇక్కడ వీడియో అయితే తీయకూడదు, ఓన్లీ ఫొటోస్ తీయొచ్చంట. ఇది మొత్తం ఒక 2 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 20 to 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇక్కడ రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయి. అన్ని బొమ్మలకి కాదు కానీ కొన్ని బొమ్మలకి డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటాయి, మీకు కావాలంటే చదివి తెలుసుకోవచ్చు. సెకండ్ ప్లేస్ ఇంతేనండి. చూసేసిన తర్వాత మనం బస్సులోకి అయితే వెళ్ళిపోవాలి. నేను రీసెంట్ గా ఇలాంటి ప్యాకేజెస్ మీద 2 వీడియోస్ అయితే చేశాను. అవైతే బాగా రీచ్ వచ్చి చాలా మంది యూస్ఫుల్ అని చెప్పారు. సో ఈ వీడియో కూడా మీకు చాలా యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం థర్డ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేనండి విధాన్ సౌధ. హైదరాబాద్ అనగానే మనకి చార్మినార్ ఎలా గుర్తొస్తుందో ఇక్కడ బెంగళూరు అనగానే మనకి విధాన్ సౌధ అలా అన్నమాట. ఈ ప్యాకేజ్ లో థర్డ్ ప్లేస్ కింద మనకి విధాన్ సౌధ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. బెంగళూరుకి ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేస్ అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. ఇక్కడ మా బస్ లో వాళ్ళు చూడండి గైడ్ చేత ఫోటోలు అయితే తీయించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ 5 to 10 మినిట్స్ టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ లొకేషన్ నెంబర్ 4 వచ్చేసి మనకి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అండి. ఈ ప్లేస్ కి ఎంట్రీ ఫీజ్ 20 రూపీస్ ఉంటుంది. మన గైడ్ అయితే మనకి పే చేస్తారు. నార్మల్ గా మీరు వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది, ఆఫ్లైన్ లో పేమెంట్ తీసుకోరు. ఈ ప్లేస్ మీద డెడికేటెడ్ వీడియో అయితే చేసి మీకు యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేస్తుంది ప్యాకేజెస్ కాబట్టి ప్రతి ప్లేస్ గురించి ఎక్కువసేపు చెప్తే వీడియో లెంత్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే చూడొచ్చు మీరు, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ లో అయితే ఉన్నాం. రాజులు యూజ్ చేసిన కత్తులు కూడా ఈ ప్యాలెస్ లో భద్రపరిచారు. ఆ ప్లేస్ ని అయితే కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ టెంపుల్ కి అయితే తీసుకొచ్చారు. ప్లేస్ నెంబర్ 5 అయితే గావి గంగాధీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఇక్కడ కొండ కింద విగ్రహాలు అయితే ఉంటాయి, మనం ఇలా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. టెంపుల్ లోపల వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు. సో నెక్స్ట్ అక్కడ నుంచి దొడ్డ గణపతి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. దీన్నే బుల్ టెంపుల్ కూడా అని అంటారు. గణపతి అలాగే బుల్ టెంపుల్ పక్క పక్కనే ఉంటాయి. ఈ బుల్ టెంపుల్ బెంగళూరులో చాలా ఫేమస్ అండి. ప్లేస్ నెంబర్ 6 వచ్చేసి బుల్ టెంపుల్. లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఈ పాప చూడండి పావురాలతో ఆడుకుంటూ ఉంది. ఇదేనండి శ్రీ బిగ్ బుల్ టెంపుల్ ఆర్ నంది టెంపుల్. లోపల చూసారంటే చాలా పెద్ద నంది అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్, ఎలాగోలా తీసేసాను. టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో బొమ్మల షాపులు ఉంటాయి, చాలా బాగుంటాయి, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. లేదంటే ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు గుర్తుగా అయితే తీసుకెళ్ళండి.
ఆ 6 ప్లేసెస్ ని కంప్లీట్ చేసేసరికి మనకి లంచ్ టైం అయితే అవుతుంది. నేషనల్ హై స్కూల్ రోడ్ అని చెప్పేసి కామాట్ హోటల్ అని ఉంటుంది, అక్కడైతే ఆపుతారు. ఇది మొత్తం మనకి వెజ్ హోటల్ అండి. ఇక్కడ కాస్ట్లు చూసారంటే చాలా హైలో ఉన్నాయి. మీరు ఇంటి దగ్గర నుంచి లంచ్ తెచ్చుకుంటే అక్కడ తినండి, లేదంటే అక్కడే కొనుక్కొని అయితే తినండి. ఈ ప్యాకేజ్ లో అన్ని ప్లేసెస్ ఓకే, కానీ ఈ ప్లేస్ మాత్రం దీనికి వర్త్ అనిపించలేదు. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరో ప్లేస్ కి అయితే తీసుకొచ్చారు. దీని నేమ్ వచ్చేసి కర్ణాటక సిల్క్ ఎంపోరియం అంట. జంబో సేల్ అని చెప్పి ఇక్కడ చాలా ఆఫర్లు అయితే నడుస్తున్నాయి, ఇక్కడికైతే తీసుకొచ్చారు. బస్ లో చాలా మంది ఉంటే కొంతమంది ఈ షాప్ నైతే విజిట్ చేశారు. ఒకరో ఇద్దరు షాపింగ్ అయితే చేశారు, మిగతా వాళ్ళంతా బస్ లోనే ఉన్నారు. ఆ ప్లేస్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము 8th ప్లేస్ కి అయితే వెళ్ళాం. ఈ ప్లేస్ కూడా బెంగళూరులో చాలా ఫేమస్, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఈ ప్లేస్ లో ఇలాంటి వెహికల్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే రెంట్ కి తీసుకోవచ్చు. 40 మినిట్స్ కి 100 రూపీస్ అంట. మొత్తం ప్లేస్ వచ్చేసి మనకి 250 ఎకరాస్ వరకు అయితే ఉంటుంది. కవర్ చేయడానికి మనకి 1 డే కూడా సరిపోదు. ఇది చాలా పెద్ద పార్క్ అండి, మొత్తం తిరగడానికి అవ్వదు, సో కొద్దిగా అయితే చూసుకొని వెళ్ళిపోవాలి. ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి మనకి 1 అవర్ టైం అయితే ఇస్తారు. తర్వాత మనం బస్ లేకైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళబోయే లొకేషన్ దగ్గర మనకి 2 ప్లేసెస్ అయితే ఉంటాయి. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం, దాని వెనకాలే మనకి కబ్బన్ పార్క్ కూడా ఉంటుంది. ఈ మ్యూజియం అయితే చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ అయితే మనకి 95 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఇంతకు ముందు నేను వెళ్ళిన టూర్ ప్యాకేజ్ లో అయితే వాళ్ళే ఎంట్రీ టికెట్స్ అన్ని పే చేశారు, కానీ ఈ ప్యాకేజ్ లో మాత్రం మనమే మనీ పే చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కబ్బన్ పార్క్ లో ఫ్లవర్ షో అయితే పెట్టారు, మీ అందరికి తెలిసిందే. ఇక్కడ గుంపులు గుంపులు జనాలు చూడండి ఎలా అయితే ఉన్నారో. కబ్బన్ పార్క్ లో ఫ్లవర్ షో కి ఎంట్రీ టికెట్ 30 రూపీస్ అండి, మనమే పే చేయాలి. ఇంత క్రౌడ్ లో కూడా ఈమె చూడండి చిన్న పిల్లవాడిని అయితే తీసుకొచ్చింది, అంత అవసరం ఏంటో మరి. కబ్బన్ పార్క్ వెళ్తే మిస్ అవ్వకుండా ఈ ఫ్లవర్ షో అయితే చూడండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే కబ్బన్ పార్క్ లో పెట్టారంట. ఈ ఫ్లవర్ షో కి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ లో కూడా ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. సో ఇదండి, లాస్ట్ ప్లేసెస్ కూడా చూసేసాం. ఇవన్నీ కవర్ చేసేసరికి 5:30 or 6 అయితే అవుతుంది. చాలా మంది రిటర్న్ లో వాళ్ళ డెస్టినేషన్ కి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ లోనే దిగేశారు. మనం మార్నింగ్ 8:30 కి బస్ ఎక్కిన లొకేషన్ లోనే డ్రాప్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ని ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి KSRTC అని చెప్పేసి టైప్ చేయండి. మీకు అక్కడ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి. నెక్స్ట్ మిడిల్ లో చూడండి KSRTC టూర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేశారంటే ఇలా ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్ గా ఆల్ కేటగిరీస్ ఉంటుంది. ఓపెన్ చేయగానే మీకు అన్ని ప్యాకేజెస్ ఇలా అయితే కనిపిస్తాయి. మీకు ఇక్కడ ఏ ప్యాకేజ్ నచ్చితే ఆ ప్యాకేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళిన ప్యాకేజ్ అయితే లాస్ట్ లో నుంచి 4th వన్. లాస్ట్ లో కబ్బన్ పార్క్ అని చూసారా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇలా డిస్ప్లే అయింది కదా. ఇప్పుడు మనం క్యాలెండర్ మీద ప్రెస్ చేసామంటే ఇక్కడ డేట్స్ అయితే వస్తాయి. ఇక్కడ అవైలబిలిటీ బోల్డ్ కలర్ లో ఉంటాయి, వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ సీట్ అని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ బోర్డింగ్ పాయింట్ అలాగే డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ డిఫాల్ట్ ఏమున్నాయి అవే పెట్టేసుకోండి. ఈ బస్ లో మొత్తం 37 సీట్స్ అయితే ఉంటాయి. ఖాళీగా ఉన్న సీట్స్ అయితే మీకు అలా గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. మీకు ఏది నచ్చితే అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేశారంటే మెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది, ఇక్కడైతే టైప్ చేయండి. ఇక్కడ చూసారా ప్యాసింజర్ డీటెయిల్స్ అని చెప్పి చాలా రోస్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ ఫీల్డ్ నేమ్ వచ్చేసి నేమ్ అయితే అడుగుతుంది, అక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. దాని కింద అయితే మనకి జెండర్ ఉంటుంది, మేల్ ఆర్ ఫిమేల్ అని చెప్పేసి ఇవ్వండి. దాని కింద వచ్చేసి ఏజ్ లిమిట్ ఉంటుంది. సో మీరు దాన్ని టైప్ చేసే దాన్ని బట్టి చైల్డ్ అడల్ట్ అనేది అదే డిఫాల్ట్ గా తీసుకుంటుంది. కింద పాపప్ జనరల్ పబ్లిక్ వచ్చింది కదా, దానిపైన ట్యాప్ చేయండి. నేనైతే ఆల్రెడీ 2 times డేటా ప్రొవైడ్ చేశాను కాబట్టి నా డేటా అయితే ఇక్కడ సేవ్ అయింది. నేను దానిపైన ట్యాప్ చేశాను, డిఫాల్ట్ గా తీసేసుకునింది. సో లాస్ట్ లో ఇలా అయితే వస్తుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కింద అమౌంట్ కూడా ఉంటుంది. దాని తర్వాత ప్రొసీడ్ కొట్టేయండి. పేమెంట్ ఆప్షన్ నొక్కగానే ఇలా అయితే కనిపిస్తుంది. SMS తో పాటు వాట్సాప్ కూడా టిక్ చేసుకోండి. బస్ డీటెయిల్స్ మీ వాట్సాప్ కూడా రావాలంటే మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పే ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకి UPI ఆప్షన్స్ అన్ని వస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన UPI యాప్ ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టారంటే డైరెక్ట్ గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఆ యాప్ లో నుంచి మనీ పే చేశారంటే మీకు ఇలా కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ టికెట్ మనకి QR కోడ్ టైప్ లో అయితే వస్తుంది. అలాగే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన మెయిల్ కి అలాగే వాట్సాప్ కూడా వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, బస్ నెంబర్ మాత్రం మనకి 10 to 15 మినిట్స్ ముందైతే వస్తుంది. నెంబర్ రాలేదని చెప్పేసి కంగారు పడకండి. ఇంతటితో ఈ BMTC టూర్ ప్యాకేజ్ నెంబర్ 3 ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి.